ఇట్లాంటి క్వశ్చన్స్ని మాత్రము మీకు ఇస్తే గనక వదిలిపెట్టద్దు సార్, మీకు ఇస్తే గనక వదిలిపెట్టద్దు. దీంట్లో అన్ని వాల్యూలు ఇచ్చాడు, ఇది ఇన్పుట్, ఇది కూడా ఇన్పుట్. దీంట్లో ఒక వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇది అవుట్పుట్. ఇన్పుట్లన్నీ కూడా మీరు చూస్తే 9, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. ఫస్ట్ ఇన్పుట్ ఏమో అన్ని వర్గాలు, వరుస క్రమములో ఉన్న వర్గాలు, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్. ఇది సెకండ్ది కూడా 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, మళ్ళీ వర్గాలు, అవన్నీ వర్గాలు సార్. అంటే 6 స్క్వేర్, 7 స్క్వేర్, ఇది 8 స్క్వేర్, ఇది 9 స్క్వేర్, అంటే ఇది 64. ఆన్సర్ ఎంత? 64. ఇన్పుట్లో ఉన్న నంబర్లన్నీ కూడా వర్గాలే. 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, ఇది 8 స్క్వేర్, అంటే ఎంత సార్? 64. అందరికీ అర్థమైంది కదా సార్? ఇన్పుట్లో నాకు ఏ ప్యాటర్న్ ఉంది? 4 వరుస నంబర్లు ఇచ్చాడు, ఆ 4 వరుస నంబర్లు కూడా వర్గాలే, వరుస నంబర్లు కూడా వర్గాలే. ఇది కూడా ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ సార్, ఇది ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్, ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్. ఇటువంటి మోడల్స్ని నేను ఎగ్జామ్లో చూశాను. ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్ మనకు వృత్తాకారంలో లోపటున్న వాల్యూ మనకు తెలియదు, అది అవుట్పుట్ అవుతుంది. సో ఇన్పుట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇన్పుట్ ఏముంది? 815364. అవుట్పుట్ అంటే బ్రాకెట్లో ఉన్నది 551, 551. మీరు ఇలా కాకుండా డయాగ్రామ్ నుంచి కూడా చేయొచ్చు. 8 నుంచి 3 తీసేస్తే 5, 6 నుంచి 1 తీసేస్తే 5, 5 నుంచి 4 తీసేస్తే 1. అంటే వృత్తాకారంలో ఇటువైపు ఉన్న వాల్యూల మధ్యలో భేదము, పైన కింద ఉన్న దాంట్లో భేదము, రైట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో భేదము. 7 5 2, 8 4 4, 9 3 6. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో తేడా, స్ట్రైట్ లైన్లో ఉన్న వాల్యూల మధ్యలో తేడా, రైట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో తేడా. 8 2 6, 6 4 2, 3 1 2. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. ఆన్సర్ ఎంత? రైట్ 6 2 2. లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూల మధ్యలో తేడా. సో 7 5 ఆ సంఖ్యల మధ్యలో తేడా. సైన్ లాంగ్వేజ్ అవసరం లేదు. 5 7 నుంచి తీసేయాలా, 7 5 నుంచి తీసేయాలా, అది సంబంధం లేనిది. ఓన్లీ వాల్యూ మాత్రం వేయండి. 7 5 మధ్యలో తేడా 2, 8 4 మధ్యలో తేడా 4, 9 3 మధ్యలో తేడా 6, 8 2 మధ్యలో తేడా 6, 6 4 మధ్యలో తేడా 2, 3 1 మధ్యలో తేడా 2. 6 2 2. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 622. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్, రైట్? మిస్సింగ్ నంబర్ సిరీస్లో. నౌ ఇది కూడా చూడండి సార్. ఇది క్వశ్చన్ మార్క్ ప్యాటర్న్ ఏముంది? 3 5 8 13 22 క్వశ్చన్ మార్క్. అదే నంబర్ సిరీస్లో కూడా ఇలా అడగచ్చు. ఇదే మిస్సింగ్ నంబర్ని డయాగ్రామ్ లేకుండా నంబర్ సిరీస్లో ఇలా అడగొచ్చు. 3 5 8 13 22 క్వశ్చన్ మార్క్, 22 క్వశ్చన్ మార్క్. ఒకసారి చూద్దాం సార్. 3 2 6, 1 తీసేస్తున్నా. 3 2 6, 6 మైనస్ 1 5, 5 2 10, 2 తీసేస్తున్నా. ఫస్ట్ 2 నంబర్లకు 1 తీసేశాను. రెండో నంబర్ 3వ నంబర్కి 2 తీసేశాను. 3వ నంబర్ 4వ నంబర్కి 3 తీసేశాను. వచ్చింది సార్. ఇక్కడ -1, డబల్ చేయాలి -1, డబల్ చేయాలి -2, డబల్ చేయాలి -3, ట్రిపుల్ చేయాలి, డబల్ చేయాలి -4, డబల్ చేయాలి -5. 44 -5. ఆన్సర్ ఎంత? 39. ప్రీవియస్ నెంబర్ని డబల్ చేయండి. ఇక్కడేమో -1, అర్థమైంది కదా సార్? ఇక్కడేమో 5 2 10 -2,
8 రెండ్ల 16 మైనస్ 3, 13 రెండ్ల 26 మైనస్ 4, 22 రెండ్ల 44 మైనస్ 5. ఇక్కడ -1, ఇక్కడ -2, ఇక్కడ -3, ఇక్కడ -4, ఇక్కడ -5. 22 రెండ్ల 44 -5 ఎంత? 39. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 39. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? కొంచెము ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఈ ఐడియాలు మీకు వస్తాయి సార్. ఇది చూడండి సార్, ఇక్కడ నాకు కావాల్సింది క్వశ్చన్ మార్క్, అంటే ఇదంతా అవుట్పుట్. ఇన్పుట్ ఏమో పైన ఉన్న వాల్యూలు, ఇన్పుట్ ఏమో పైన ఉన్న వాల్యూలు. ఇన్పుట్ పైన ఏ వాల్యూ ఉంది? 12, 8. దానికి అవుట్పుట్ ఏమిచ్చాడు సార్? 80. మళ్ళీ ఏముంది? 16, 7. అవుట్పుట్ ఏమిచ్చాడు? 207. మళ్ళీ ఇన్పుట్ ఏమిచ్చాడు? 25, 21. దీనికి క్వశ్చన్ మార్క్. 12, 8 ఇన్పుట్ ఉన్నది, 80 అవుట్పుట్ ఉన్నది. కూడితే 12 + 8 20. కూడిన 20, 24 80. 4 అంటే వీటి మధ్యలో తేడా. రెండు ఇన్పుట్ నంబర్లు కూడుతున్నా, ఇన్పుట్ నంబర్లు తీసివేస్తున్నా, లబ్ధం చేస్తున్నా. 24 80. చూద్దాం ఆ లాజిక్ వర్క్ అవుతుందా? 16 + 7 23. 16 - 7 9. 23 9ల 207. నంబర్లను కూడుతున్నా, 25 + 21. నంబర్లను తీసేస్తున్నా, 25 - 21. 25 + 21 46. 25 - 21 4. 6 4 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4 ఉండాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 184. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 184. క్వశ్చన్ చూడంగానే మనకు మ్యాథమెటికల్ ఆపరేషన్ ఫస్ట్ స్టేజ్ చేయాలి, కూడాలి. 12 + 8 20. 24 80. 4 అనేది 12 - 8. 16 + 7 23. 16 - 7 9. 23 9ల 207. 25 + 21 46. 25 - 21 4. 46 4 6 4 24 184. ఆన్సర్లో యూనిట్ డిజిట్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 6 4 24. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4తో ఎండ్ అవ్వాలి. ఆన్సర్ యూనిట్ డిజిట్ 4తో ఎండ్ అవ్వాలి. లాజిక్ అందరికీ క్లియర్గా సార్?